పాకిస్తాన్ ఒకే ఒక్క సంవత్సరంలో బెగ్గింగ్ మాఫియా ద్వారా $42 బిలియన్ అంటే దాదాపు 3.5 లక్షల కోట్లు అడుక్కొని సంపాదించారు. అంటే ఇది దాదాపుగా అరబ్ కంట్రీస్ లో అడుక్కొని ఒక మాఫియా ద్వారా సంపాదించారు. సో పాకిస్తాన్ కు ఈ అడుక్కోవడం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి ముచ్చట. అంటే మామూలుగా ప్రధానులే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు ఆ దేశ ప్రభుత్వాన్ని నడపడానికి వివిధ దేశాల్లో అంటే అరబ్ కంట్రీస్ కావచ్చు, లేదంటే అమెరికా వంటి దేశాలను లాస్ట్ కు చివరికి బంగ్లాదేశ్ నుంచి కూడా వీళ్ళు ఫండ్స్ అప్పులు అడుక్కొని ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. సో మరి ఈ కథ అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు కొత్త తరహా అడుక్కునే సిస్టమ్ పెట్టింది పాకిస్తాన్. ఆఖరికి ఖండంల గురించి IMF ను అడుక్కుంటుంది పాకిస్తాన్, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. సో ఇక ముచ్చట ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంది. సో అందుకోసం IMF దగ్గర దాదాపు కొన్ని $1 బిలియన్ అమౌంట్ అయితే తీసుకున్నది. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇదే సంవత్సరంలో మేలో $1 బిలియన్ ఫండ్స్ అయితే IMF దీనికి పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది.